మైక్ ఉంది. ఏంటి బిగ్ బాస్ చూసారా? చూసా అండి. ఏంటి ఈ వారం హైలైట్స్? ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు అంటున్నారు? నాకైతే ఎలిమినేట్ యస్మినా పృథ్వీనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా కొన్ని డేస్ ఉంది కదా, దాన్ని బట్టి తెలుస్తుంది. పృథ్వీ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ బిగ్ బాస్ అలా సేవ్ చేసుకుంటూ వచ్చారు. నాకైతే వీళ్ళు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వచ్చి మళ్ళీ నామినేట్ చేయడం అంటే సూపర్ అనిపిస్తుంది. ఇంకొకటి తెలుగు కన్నడ అన్నట్టు అనుకున్నారు, ఇప్పుడు చూశారు కదా. ఇంకా బిగ్ బాసే మొత్తం ఇప్పుడు కన్నడ యాక్టర్స్ మొత్తం వచ్చేస్తారు కదా. ఇంకా ఎలిమినేషన్ ఇంకా ఇంతకన్నా బిగ్ బాస్ అన్లిమిటెడ్ ట్విస్ట్ ఇంతకన్నా ఇవ్వలేడు. నిజంగా ఈ అన్లిమిటెడ్ ట్విస్ట్ మళ్ళీ సీజన్లో ఇస్తారో లేదో తెలియదు, అంత అన్లిమిటెడ్. నాకైతే చాలా సూపర్ అనిపిస్తుంది. ఇంకొకటి ప్రేరణ గారి గుర్తింపు అంటే ఆమెని ఒక రకంగా ఇక్కడో టార్గెటింగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఆమె అంతవరకు వంటలక్కలా ఉండి మనం ఎన్నో సీజన్లు చూసాం. వంట చేస్తూ అక్కడ అక్కడ త్వరగా ఎలిమినేట్ అయిపోతారు. ఆమె ఇంతవరకు సర్వైవల్ అయింది. ఎన్నో గేమ్స్ వరకు చివరి దాకా వచ్చి ఓడిపోయింది. మెగా చీఫ్ ఫైనల్గా అయిపోయింది. నాకైతే సూపర్ అనిపిస్తుంది. ఎలిమినేషన్ పాయింట్స్ అన్నీ కరెక్టే, కానీ ఇంకా మిగతా వాళ్ళు విష్ణుప్రియ కానీ, ఇంకా రోహిణి కానీ, ఇంకా గౌతమ్ కానీ ఉన్నాయి, వాళ్ళ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళని తీసుకోకుండా మొత్తం వీళ్ళనే బ్యాచ్ తీసుకోవడం కొంచెం అంటే బిగ్ బాస్ ఒక రకంగా ఏదో చిచ్చు పెట్టాడా తెలుగు కన్నడ. వీళ్ళు వచ్చిన కంటెస్టెంట్ అందరూ మొత్తం కన్నడ యాక్టర్స్ని మొత్తం నామినేట్ చేస్తారు. చూడండి, నబీల్ తప్ప ఇంకందరినీ కన్నడ వాళ్ళనే చేస్తారు. వీళ్ళు అసలు విష్ణుప్రియ అసలు గేమే ఆడదు. అసలు ఈమె అసలు సండే టాస్క్ తప్ప ఏ గేమ్ ఆడింది? ఒక్క వీక్ ఆడింది. అదేదో లాక్ తీసే గేమ్, అది ఓడిపోయింది. అది పృథ్వీ చీట్ చేయడం వల్ల ఓడిపోయింది. అది ఒక గేమ్ తప్ప ఇంకా అసలు విష్ణుప్రియ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది. బిగ్ బాస్ అలా సేవ్ చేస్తూ వచ్చాడేమో, లేదా వాళ్ళ ఆడియన్స్ మామూలుగా ఆమెకున్న ఫాలోయింగ్ వల్ల వచ్చిందేమో తెలీదు. ఖచ్చితంగా అంటే ఈసారి బిగ్ బాస్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి నాకు ఇంతకన్నా అంటే నేనైతే ఒక ప్రేరణ సపోర్ట్ చేస్తున్నానని అనుకోవచ్చు, కానీ నాకైతే ఆమె బిగ్ బాస్ వచ్చే వరకు ఆమె ఎవరో తెలియదు. అసలు బిగ్ బాస్ చూసాకే నాకు తెలిసింది ఆమె అంత బాగా ఆడింది. మనం ఇంకా ఈ సీజన్లో బిగ్ బాస్ టైటిల్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఏ సీజన్లో ఇంకా 10 సీజన్లు అయినా లేడీస్కి టైటిల్ ఇవ్వరు. ఇంతకన్నా ఇంకా ఎంత బాగా ఎవరు ఆడతారు? ఆమె స్ట్రిక్ట్గా అనిపించిండొచ్చు, అవును, నీట్గా లేకపోతే స్ట్రిక్ట్గా అనిపిస్తుంది ఖచ్చితంగా. అతను గౌతమ్ కానీ ఈ సీతాఫలం విషయంలో నార్మల్గా ఫస్ట్ మంచిగా చెప్పింది, తర్వాత భూతేం తిట్టలేదు, నార్మల్గా తిట్టింది. సీతాఫలం విషయంలో అవును, ప్రోటీన్ ఫుడ్ కోసం మనం ఎంతో వెయిట్ ఇక్కడ చూస్తాం. అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఇన్నే ఫ్రూట్స్ ఇన్నే అని లిమిటెడ్ ఇస్తారు. ఆల్రెడీ ఎక్స్ట్రా తిన్నారు, నార్మల్ హౌస్ మేట్స్ కానీ ఎక్స్ట్రా తిన్నాడు. ఇంకా ఒకటి ఉంది, దాన్ని తినొద్దు అన్నా కూడా కావాలని తింటున్నాడంటే కావాలని రెచ్చగొడుతున్నట్టే కదా గౌతమ్ ఈమెని. ఇంకా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు పాత్ర క్లీన్ చేయాలంటే చేయలేదు, అందుకే పని దొంగ ఉంది. ఇంకా ఈమె సీత వచ్చి మరీ ఘోరంగా టార్గెట్ చేసింది అని అనిపించింది. ఆమె ఉన్నప్పుడు అస్సలు గేమ్స్ ఆడలేదు, ఛాన్స్ ఇవ్వలేదు అని అనింది. ఆమె గ్రూప్ గేమ్లో ఆడింది. ఇప్పుడు ఆమె మెగా చీఫ్ అయ్యాక ఆమెకు ఛాన్స్ ఉన్నా ఆడలేదు. మళ్ళీ నేను మిస్టేక్ చేశాను, అందరికీ అవకాశం ఇచ్చి అన్నట్టు మాట్లాడింది. ఇప్పుడు చూస్తే ఏదో ట్రాప్ చేశాడు, అది చాలా పెద్ద వర్డ్, అలా మాట్లాడడం రాంగ్. ట్రాప్ చేశాడేంటి? ఇంకా ఇద్దరు ఒకరు బయట ఉంటే చూసుకుందాం అన్నట్టు యస్మి వీళ్ళు నిఖిల్ కానీ అని అనుకున్నారు అంతే. దాంట్లో ట్రాప్ చేయడం ఏంటి? అది చాలా రాంగ్ అనిపిస్తుంది. ఇంకొకటి విష్ణుప్రియ బాగా ఆడుతుంది అంటే నాకు కామెడీగా అనిపిస్తుంది, అక్కడే తెలిసిపోతుంది. ఇంకా గ్రూప్స్ గేమ్ అంటే ఈమె ప్రేరణ మొదటి నుంచి సపరేట్గానే ఆడింది. ఇంకా వాళ్ళు మెగా చీఫ్ చేయలేరు అని అర్థమైపోయింది, అందుకే గ్రూప్ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఎలా అంటే ఒకసారి పృథ్వీ గంగవ్వ నామినేషన్ పాయింట్ ఉన్నప్పుడు ఆమె పృథ్వీది పాయింట్ కరెక్ట్ అనిపించలేదు. న్యాయ నిర్ణేతగా ఉన్నప్పుడు గ్రూప్ గేమ్ ఎలా ఆడతారు చెప్పండి? న్యాయ నిర్ణేతగా ఉన్నప్పుడు ఎంత ఇదైనా ఎవరు పాయింట్ కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ పాయింట్, అందుకే గంగమ్మకు సపోర్ట్ చేసింది. అప్పుడు ఇంకా ఈమె సీత వచ్చి అదే పాయింట్ అడిగింది, దానికి తగ్గట్టే ఆమె ఆన్సర్ ఇచ్చింది. ఇంకా గ్రూప్ గేమ్ ఆడాకే ఆమె మెగా చీఫ్ వచ్చింది. ఆమె గేమ్కు తగ్గట్టే ఆడింది. ఇంకా రోహిణికి ఇవ్వడం అంటే ఆమె స్టార్టింగ్ బ్రీఫ్ కేస్ ఇచ్చింది ఒక ఆడియన్గా. అంతకుముందు ఆడియన్గా చూసా, ఒక ఫ్యాన్గా, మీకు మెగా చీఫ్ అవ్వలేదు, బాగా ఆడుతున్నారు అని ఆమెనే చెప్పింది రోహిణి. ఇంకా ఆమెకు ఇవ్వకపోవడం అంటే ఆమె డిసిషన్ అంటే బ్రీఫ్ కేసు ఇచ్చింది స్టార్టింగ్ స్టేజ్లో, తర్వాత మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు కదా. ఇంకా ఆమె నచ్చింది, నబీల్కి ఇచ్చింది సూట్కి ఇది ఎలిమినేషన్ అవ్వకుండా అది వచ్చిన దాన్ని నబీల్కి ఇచ్చింది. దాని విషయంలో అయితే కరెక్టే. ఖచ్చితంగా బిగ్ బాస్ నాకు చాలా హ్యాపీ అనిపించింది.
అంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది నాకైతే ఈసారి నువ్వు చూస్తుంటే సిచ్యువేషన్ చూస్తుంటే ఓటింగ్స్ అయితే అన్నీ ఒక్కొక్క పోల్లో ఒక్కో రకంగా పడుతున్నాయి. కొంతమంది నిఖిల్కి, కొంతమంది ప్రేరణకి, కొంతమంది గౌతమ్కి, కొంతమంది నబీల్కి ఇలా వేసుకుంటూ పోతున్నారు. నాకైతే ఈసారి కూడా లేడీస్కి టైటిల్ ఇవ్వరు అనిపిస్తుంది. ఈ విషయంలో అయితే చాలా బాధేస్తుంది. ఇంకా నేను బిగ్ బాస్ లవర్ని కదా, ఇంకా ఖచ్చితంగా ఇంకా ఎలా ఉన్నా బిగ్ బాస్ చూడాల్సిందే, ఈ సీజన్ అయినా నెక్స్ట్ సీజన్ అయినా. అంటే ఎవరికి చేస్తారంటే లేడీస్గా జెంట్స్కి చేసే అవకాశం ఉంది? నాకు లేడీస్ అని జెంట్స్ అని లేదండి. నేను ఎందుకు ప్రేరణకే వేస్తాను ఓటింగ్ ప్రతిసారి. నేను ఇప్పుడు పోల్లో ప్రేరణకే వేస్తున్నాను. ఎందుకంటే ఆమె గేమ్ అంతగా నచ్చింది. అంతకుముందు వేరే వాళ్ళకి వేసా. స్టార్టింగ్ మణికంఠ కేసా, నిఖిల్ కేసా, పృథ్వీ కేసా, ఇంకా నబీల్కు వేసా కొన్నిసార్లు. ఇలా డివైడ్ అయిపోయి ఇప్పుడు ఈ మళ్ళీ ఒక ప్రేరణ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నప్పుడు ఈ స్టార్టింగ్లో అలా డిఫరెంట్ వేసా ఫస్ట్ వీక్లో, స్టార్టింగ్ వీక్స్లో. మళ్ళీ తర్వాత ఆమె అన్ని గేమ్స్ కంపేర్ చేసి హౌస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఏదో అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం చూసి ప్రేరణకే కంటిన్యూగా ఈ 6 వీక్స్ నుంచి కంటిన్యూగా ప్రేరణకే వేస్తుంది. అంటే అంత గొప్పగా ఆడుతుంది ఆమె. అసలు నాకైతే తెలియదు, బిగ్ బాస్ వచ్చాకే తెలిసింది. ఈమె సపోర్ట్ అనుకోవచ్చు కానీ అంత గేమ్ బాగా ఆడుతుంది. ఇంతకన్నా ఇంకా అంటే నేను జెంట్స్ని అనుకోవచ్చు కదా, నేను ఎందుకు ఈమెకి సపోర్ట్ చేస్తున్నా మీరే అర్థం చేసుకోండి. అంత బాగా మీరు ఏ పాయింట్ అయినా చూసుకోండి. అంటే హౌస్లో మెగా చీఫ్ అయ్యాక క్లీన్ అని పోయింది. అవును కరెక్టే, అంతకుముందు ఎవరు క్లీన్గా పెట్టలేదు. అందుకే మొత్తం అంత స్ట్రిక్ట్గా క్లీన్గా ఇచ్చేసింది. మొత్తం క్లీన్గా ఉండాలి అని. అది తప్ప. మామూలుగా మనం సరౌండింగ్ క్లీనింగ్ లేకపోతే మనం ఎలా చూస్తాం మీరే చూడొచ్చు. సరౌండింగ్ ఏమైనా క్లీన్ లేకపోతే మనకు మైండ్ నెగిటివ్ థాట్స్ వస్తాయి మనం. అందుకే ఆమె క్లీన్గా ఉంచుకోవాలనుకుంది. ఆ ప్రాసెస్లో బూతులు ఏం తిట్టలేదు, నార్మల్గా తిట్టింది. దాన్ని బ్యాడ్గా అనుకొని వీళ్ళు కూడా హౌస్లో ఉండి గ్రూప్ గేమ్ ఆడి ఆమె సొంతగా ఆడుతున్నప్పుడు కూడా వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడి వాళ్ళు వచ్చి మొత్తం నామినేట్ చేయడం అయితే రాంగు. నాకు చూస్తుంటే ఈసారి డౌటే లేడీస్కు టైటిల్ ఇవ్వడం. నాకైతే బాధేస్తుంది, ఒక బిగ్ బాస్ ఆడియన్గా బాధేస్తుంది ఈసారి కూడా ఇవ్వకపోవడం. ఇంతకన్నా స్ట్రాంగ్ కండిషన్ మనం చూసాం. గౌతమ్ మొత్తం లేడీస్కి ఫ్రీ డేస్ అని ఇచ్చారు. ఏ పని ఆ టైంలో కూడా వంట వండింది. మొత్తం మనం ఎన్నో సీజన్లు చూసాం. వంట చేసేవాళ్ళు మొత్తం అక్కడ ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత గొడవలు స్టార్ట్ అవుతాయి అని చూసాం. మొత్తం త్వరగా ఎలిమినేట్ అవుతారు వంట చేసేవాళ్ళు. వంటలక్కల ముద్ర పడిపోయి త్వరగా ఎలిమినేట్. ఈమె గేమ్స్ అన్నీ బ్యాలెన్స్ చేయడం అంతే ఈజీ కాదు. అంత సోలోగా అంత సూపర్గా ఆడింది. అదే సూపర్ అనిపించింది. అన్లిమిటెడ్ బిగ్ బాస్ అన్లిమిటెడ్ అన్నట్టు సూపర్ అనిపించింది. అదే టైటిల్ వెయిట్ చేస్తున్నా. బిగ్ బాస్ కరెక్ట్గా ఇస్తారా లేదా ఆయనకి ఫేవర్గా ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇస్తారా అనేది వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం ఫేవర్గా ఎందుకు అనిపించిందంటే విష్ణుప్రియ విషయంలో ఇంకా పృథ్వీని ఎప్పుడో ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళిద్దరు ట్రాక్ పెట్టాలని వాళ్ళకి తగ్గట్టే అక్కడ నడిచింది, ట్రాక్ నడిచింది. కానీ ఎప్పుడో ఎలిమినేట్ అయ్యే వాళ్ళని కొంచెం సేవ్ చేయడం. ఈసారి అయితే విష్ణుప్రియ దత్తపుత్రిక అనిపించేలా ఖచ్చితంగా కనబడుతుంది మనకు. బయట నుంచి వచ్చారు వాళ్ళు, బయట నుంచి చూసి కూడా ఇంకొక షాకింగ్ అనిపిస్తుంది. రోహిణి ఉంది, గౌతమ్ చూశారు, ఈమె విష్ణుప్రియ చూశారు. వాళ్ళందరిలో అస్సలు మిస్టేక్సే కనబడలేదా? మొత్తం వీళ్ళని టార్గెట్ చేయడం అంటే ఇక్కడ ఎలా అంటే బిగ్ బాస్ ఒక రకంగా చిచ్చు పెట్టినట్టు అనిపిస్తుంది. ఆంధ్ర కర్ణాటక అన్నట్టు ఒక రకంగా చిచ్చు పెట్టినట్టు అనిపిస్తుంది. వీళ్ళు కూడా ఏదో వాళ్ళ ఫ్యాన్స్ అంటే ఒక తెలుగువాడిగా తెలుగు అన్నట్టు థింక్ చేస్తారు కదా వాళ్ళ ఫ్యాన్స్. వాళ్ళకి తగ్గట్టే నామినేట్ చేయలేనట్టు బయటకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు బయట మొత్తం కన్నడ బ్యాచ్నే టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు ఖచ్చితంగా కనబడుతుంది. ఇంకోటి నాకు తెలుగు అని అనుకుంటారు కదా. ఇప్పుడు నా థింకింగ్ మనం స్టేట్ వైజ్ డివైడ్ అయిపోయారు. తెలుగు వాళ్ళే కదా, తెలుగు వాళ్ళు ఎందుకు డివైడ్ అయిపోయారు ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఆ రకంగా నేను థింక్ చేస్తున్నాను. ఒక బిగ్ బాస్ పరంగా అయితే ఒక కంటెస్టెంట్ ఎవరు బాగా ఆడారనేది చూసుకోవాలి. ఆ స్టేట్ అని చూసుకోకూడదు. అంతే. టాప్ 5 అంటే ఎవరుంటారు? టాప్ 5 అయితే ప్రేరణ, నిఖిల్, గౌతమ్, అవినాష్ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.